దైవజనుల కొరకు మనము భారము కలిగి ప్రార్థించగలవారమై ఉన్నాము. ఎందుకంటే ఆయన మరణము ఎంత ప్రమాదకరంగా అంటే ఎంత ప్లానింగ్ ప్రకారంగా చేశారనేది తెలుస్తుంది. అయినా కానీ ఆయన ఆ యొక్క క్రైస్తవానికి యోధుడిగా ఆయన నిలబడ్డాడు. అటువంటి యోధులు మన క్రైస్తవంలో అనేక మంది పుట్టాలి. మనము అటు రీతిగా మనం ఎదగాలి. ఎందుకంటే అటువంటి ప్రవీణత కలిగిన క్రైస్తవంలో ప్రవీణత కలిగిన యోధుడిగా ఉండి కూడా అంత ఘోరమైన మరణం పొందారంటే చాలా మనం చింతించవలసిన విషయం. కాబట్టి దయచేసి ఆ కుటుంబం కొరకు, వారి భార్య బిడ్డల కొరకు, వారి సొంత బిడ్డల కంటే వారు దత్తత తీసుకున్న బిడ్డలే ఎక్కువ మంది ఉన్నారు. ఇంచుమించు 12 మంది ఎంతోమందో ఉన్నారని నాకు తెలిసి, నేను చూసినటువంటి వీడియోలో నాకు తెలిసినటువంటి విషయం 12 మంది పిల్లల్ని వారి బిడ్డలతో సహా 12 మంది ఉన్నారంట. వారి మీద ఆధారపడి దయచేసి వారి కుటుంబం కొరకు, వారి ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. అలాగే యొక్క దైవజనులు ప్రవీణ్ గారు వారి యొక్క కేసు విషయంలో కూడా ప్రతి ఒక్కరూ న్యాయం జరగాలని ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఆశపడుచున్నారు. తప్పకుండా మంచి ఆ యొక్క కేసు న్యాయం జరిగేలాగా రిపోర్ట్స్ ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఆ యొక్క ప్రవీణ్ గారి యొక్క భార్య ఆవిడ ఏమన్నదంటే, ఆవిడ వీడియోలో ఆయన నన్ను చంపిన వారు ఎవరైనా కానీ దేవుడు క్షమిస్తాడు, నా భర్త కూడా క్షమిస్తారు అని ఎంతో విధేయతగా ఎంతో తగ్గించుకుని హృదయం ఆవిడ దయచేశాడు. అట్టి మనసు మనకు కూడా దేవుడు దయచేసేలాగా వారి ఎంత మనకి మాదిరికరంగా వారి యొక్క జీవితం ఉందో ఆవిడ భార్య కూడా అదే విధంగా ఉంది. అంత రాక్షసంగా చెప్పినా కానీ, భర్తను కోల్పోయినా కానీ ఆ యొక్క సహోదరి ఎంతగా తగ్గించుకొని మనకి మంచి మోటివేషన్గా అటువంటి విషయాలు మనకి తెలియజేశారు. అటువంటి విషయాన్ని మనం నేర్చుకొని అటువంటి విధంగా మనము మన తోటి సహోదరులతో కానీ, మన కుటుంబ సభ్యులతో కానీ ఎవరితోనైనా శాంతి సమాధానంగా ఉండి తగ్గించుకునే హృదయం మనకందరికీ దేవుడు అనుగ్రహించులాగా అనుదినము మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ముందు మనం మారాలి, తర్వాత మన కుటుంబాన్ని, తర్వాత మన పక్క వారిని, మన స్నేహితుల్ని కూడా మనం బట్టి మనము ఒక మాదిరికరంగా జీవిస్తే మన తోటి వారు కూడా ఆటోమేటిక్గా మనలాగే మాట్లాడతారు. అదేవిధంగా మనం అందరం కూడా అట్టి విశ్వాసంలో మనం అందరూ ఎదగాలి. అనేక మంది రాధా మనోహర్ దాస్ ఉన్నాడు కదా, అటువంటి వారికి మనము సమాధానం చెప్పే వీధిగా మనం కూడా ఉండాలి. అంత రోషము కలిగిన క్రైస్తవ జీవితంలో మనం ఎదగాలని ఈ యొక్క చిన్న మాటలు తెలియజేస్తున్నాను. ఈ మాటల్లో ఏమైనా తప్పులు క్షమించమని కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. చక్కటి మాటలు చెప్పిన సహోదరులకు నా పెద్ద ప్రభుత్వ ప్రత్యేకంగా ఉన్నాను. అదేవిధంగా లేచినట్లయితే ఆరాధన చేసుకుందాం. అందరూ లేచినట్లయితే బ్రదర్ రాజశేఖర్ గారు ఆరాధన